జీవితంలో నుండి కొన్ని మంచి లక్షణాలు యేసేపు కలిగి ఉన్నాడు. అవి ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, యేసయ్య కలిగి ఉన్న లక్షణాలు యేసేపు కలిగి ఉన్నాడు కదా, మనము కూడా చెప్పాలి. మనము కూడా కలిగి ఉన్నాడు. అన్నీ కాకపోయినా, సంపూర్ణంగా కాకపోయినా, కొన్ని అయినా మనము కలిగి ఉన్నాం. ఎందుకో తెలుసా? మనకు ఆయన తండ్రి, మనం ఆయనకు పిల్లలు. తండ్రి పోలికలు, తండ్రి లక్షణాలు పిల్లలకు ఖచ్చితంగా కొన్ని అయినా చెప్పాలి, ఉండాలి. ఆమె యేసయ్య లక్షణాలు యేసేపు కొన్ని కలిగి ఉన్నాడు. ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. మనము కూడా కొన్ని కలిగి ఉండాలి. ఆమె ఒకవేళ నీకు కొంచెం ఎక్కువ కలిగి ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఒకవేళ కనీసం కొన్ని అయినా మనం యేసయ్య లక్షణాలను కలిగి ఉందుముగాక. చూడండి, మొదటగా యేసు ప్రభు వారు తండ్రికి ప్రియమైన కుమారుడు. చెప్పాలి, యేసయ్య తండ్రికి ప్రియమైన కుమారుడు. వాక్యములో చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. పాపం తీసుకొని ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరంట? యేసయ్య ప్రియ కుమారుడు. చెప్పాలి, ఎవరైనా ప్రియ కుమారుడు. కొంతమంది మనం కూడా బిడ్డలు కలిగి ఉన్నాం కదా, మన బిడ్డల్లో కొంతమంది మనకు ప్రియమైన వారిగా ఉంటారు. ఆమె కొంతమంది బాధ కలిగిస్తూ ఉంటారు. బిడ్డలే, వారు కూడా బిడ్డలే, కానీ మనకు ప్రియమైన వారిగా ఉంటారు. ఎలా ఉంటారు? బాధ కలిగిస్తూ ఉంటారు. అంత మాత్రం చేత వారిని విడిచిపెట్టాం. వారిని కూడా మనం బాగుపడాలని చెప్పాలి, కోరుతూ ఉంటాము. ఆమె ఆ రీతిగానే యేసు ప్రభువుల మనము దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి. ఒకవేళ ఉండకుండా నువ్వు ఉంటే నువ్వు ఆయన బాధ పెట్టే కుమారుడివి, కుమార్తెవు. ఆమె ఒకవేళ అలా ఉంటే ఈ రాత్రి నీ మనసును, నీ హృదయాన్ని స్థిరపరచుకొని ప్రభు వైపు చూసి ఆయనకు ప్రియమైన కుమారునిగా ఉండుటకు ప్రయత్నము చేయాలి. చూడండి, అలాగే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 17వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం. మత్తయి 17:5. అతడు ఇంకను మాటలాడుచూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము ఆయనను కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఆమె ప్రియ కుమారునిగా ఉండడం ధన్యకరమైన జీవితం. గుర్తుపెట్టుకోవాలి. ఆమె నీ బిడ్డలు నీకు ప్రియమైన కుమారులుగా ఉండడం వారికి ఎంతో ధన్యత. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిన ఈ మాట యేసయ్య వలె నువ్వు జీవించగలిగితే కొన్ని విషయాల్లోనైనా తండ్రి అయిన దేవుడు నిన్ను కూడా ఏమని పిలుస్తాడో తెలుసా? నా ప్రియ కుమారుడా. ఆమె ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఆయన రాకడలో తీర్పు దినాన్ని సిద్ధపరిచినప్పుడు తన కుడి వైపున ఉన్న వారిని చూసి అంటాడంటే ఏమని తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నేను సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. చూసారా, అక్కడే ఇంకొక బ్యాచ్ ఉంది. అక్కడే ఉందంటే ఇంకొక బ్యాచ్ ఎడమ వైపున. ఏం పేరు తెలుసు వారికి? శపింపబడిన వారలారా. ఈ రాత్రి నువ్వు ఆ క్రమంలో ఉండకూడదు, ఆ జాబితాలో ఉండకూడదు.
ఆ గుంపులో నీవు ఉండకూడదు. తీర్మానం చేసుకో. కుడి వైపున ఉన్న ఆ గుంపులో నీవు ఉంటే నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన రాజ్యమును నీవు స్వతంత్రించుకుంటావు. ఆమేన్. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. అందరుగా విభజింపగా, అందరుగా విభజింపగా, ఏ వైపున నీవు నిలుచుందువు, ఏ వైపున నీవు నిలుచుందువు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు, అని యేసుడు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో నీ గుంపులో నీవుందువో యోచింపుమో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు. రెండు గుంపులు ఉన్నాయి కదా. నీకు అసలు ఆశ ఉందా? ఆ గుంపులో నిలబడదామన్న ఆశ నీకుందా? ఉంటే నీవు స్వతంత్రించుకుంటావు. ఆమె ఎవడు చూసి వచ్చాడులే అనే నిరాశ నిస్పృహ నీలో ఉంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు వైపు చూడుము, నీ స్థితిని నీవు మార్చుకొనుము. ఆమె తండ్రికి ప్రభు వారు ప్రియమైన కుమారు. ఇక యేసేపు జీవితంలో కూడా చూడండి. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం. మరియు యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టినవా. వృద్ధాప్యమా ఉద్యోగమా? వృద్ధాప్యం అంటే ముసలితనమందు పుట్టాడు. వృద్ధాప్యమందు పుట్టినవాడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు ఒక విచిత్రమైన నిలువు టంగి కుట్టించాడు. చూసారా? యేసేపు కూడా తండ్రికి ప్రేమ కలిగిన కుమారుడు. ఆమేన్. నువ్వు నేను ఈ రాత్రి అది జ్ఞాపకానికి చేసుకొని మురిసిపోవాల దేవునిలో. ఆమేన్. దేవునికి మనము చెప్పాలి, ప్రియమైన కుమారులుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉంటాం? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు కూడా యేసయ్య ఆజ్ఞలు గైకొనిన ఎడల అప్పుడు మీరు ప్రేమ యందు నిలిచి. ఆమేన్. మనం దేవుని ఆజ్ఞలు గైకొంటే అప్పుడు ఆయనకు మనము చెప్పాలి, ప్రియమైన కుమారుడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడి కాడికి వచ్చి, అయ్యా ఈరోజు పొలానికి వెళ్ళు, పని చెయ్యి అని చెప్తే పెద్దోడు అన్నాడు, నేను పోను అన్నా. నిర్మోహమాటకంగా ముఖం మీద ఏం చేశాడు? చెప్పేశాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఈరోజు పొలంలోకి వెళ్ళు, పని చెయ్యి. వెళతానా అన్నాడు. వీడు వెళ్ళగా. పెద్దోడు వెళ్ళను అన్నాడు. తర్వాత మనసు మార్చుకొని వెళ్ళాడు. ఎవరు తండ్రికి ప్రియమైన కొడుకు? చెప్పంగానే వెళ్తానన్నాడు కానీ చెప్పగానే వెళ్ళను అన్నాడు కానీ తర్వాత ఏం చేశాడు? ఎవరు దేవునికి ప్రియమైన వాడు? మొదటి వాడు చెప్పింది చేసినాడు. చెప్పింది ఆయన ఏమి ఆజ్ఞ ఇస్తాడో దానిని నీవు నెరవేరిస్తే తండ్రికి నీవు చెప్పాలి, ప్రియమైన
కుమారుల లేక కుమార్తెల. కాబట్టి దేవుడు ఏం చెబితే చేయాలి. అంతేకాదు యేసయ్య మనకి ఇంకొక ధన్యతనిచ్చాడు. అదే అధ్యాయము చదవండి. అదే అధ్యాయము 14-15 ఉంటుంది. చూడండి ఒకసారి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు కనుక చేస్తే మీరు యేసయ్యకు మనం ఏమవుతాము? చెప్పింది చెయ్యండి. మా అన్నిటి మీద అధికారం ఇచ్చి ఆ యజమానుడు మూల ఒక గంప పెట్టి అది పట్టుకోబాకరా అని చెప్పాడు. బంగారం పెట్టి కాదు చెప్పాలి, లేక డబ్బులు పెట్టి కాదు. ఏం పెట్టి? గంప. వాట్స్ బొమ్మ కాడు ఉంటాయని చూడొచ్చు. అదే పెద్ద విచిత్రము. దాని మీదే దృష్టి పెట్టి ఏది ముట్టుకోవద్దన్నాడు దానినే ముట్టుకున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఏది వద్దంటే అదే చేస్తాను. చూసారా? అందుకే దేవునికి స్నేహితులు కాలేక పోతున్నారు. దేవునికి ప్రియమైన బిడ్డలు కాలేక పోతున్నారు. ఆదికాండం చదవండి 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేసినట్టు. అట్లంటే పిండి రుబ్బి అంతేనా? దేవుడు చెప్పినట్టు. ఒక అంటున్నానంటే ఇదేంది అట్లు చేసినట్టు. మనం కూడా మన ఇంట్లో పిండి రుబ్బి అట్లు దేవుడు చెప్పినట్లు చేశాడు. చెప్పండి అన్నమాట. దేవుడు చెప్పినట్లు ఎవరైనా 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు సమస్తమును, కొంత కాదండి, ఏమేం చేశాడు? సమస్తం చేయాలి. దేవుడు ఏం చెబితే అదే చేశాడు. కాబట్టి 7వ అధ్యాయం 1వ వచనములో ఉంది, నీవే ఈ తరమంతటిలో నా ఎదుట నీతిమంతుడివి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నువ్వు నేను దేవుడు చెప్పింది చేస్తే, దేవుడు చెప్పినట్టు చేస్తే దేవునికి స్నేహితులం, దేవునికి ప్రియమైన కుమారుల, ప్రియమైన బిడ్డలం. ఆమేన్. కాబట్టి యేసయ్య దేవునికి ప్రియమైన కుమారుడు, యేసేపు కూడా దేవునికి ప్రియమైన కుమారుడు. ఆ రీతిగానే నువ్వు నేను దేవునికి చెప్పాలి ప్రియమైన కుమారులముగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది. ఏం చెప్పాడు? ఆదివారం అది నాది, నా దగ్గర ఉండాలి. అది ఒక్కటి లాభం లేదయ్యా అంటున్నారు జనం. తెలుసా? కొంతమంది అంటున్నారు ఇదేంది ఆచారం 40 దినాలు ఏదో అప్పుడు ఎప్పుడో చేశారు, ఇప్పుడు ఇంకొద్ది రోజులు వచ్చి ఈ బ్యాచ్ ఏమంటే తెలుసా, ఆదివారం ఎందుకు ఆచారం ప్రార్థన, సోమవారం పెడదాం, ఎప్పుడు ఆదివారమేనా, ఇట్లా తయారవుతారే. గమనించండి, దేవుడు ఏమి చెబితే చెప్పాలి అదే చెయ్యాలి. కోల్గేట్ పేస్ట్, ఈ కోల్గేట్ పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు అందరు పేస్టేగా, మా వేస్టే కానీ అది కాకపోతే పేస్ట్ వాడుతున్నారు. ఎవరు పుల్లలు వాడే వాళ్ళు ఎవరు? అందరూ పేస్టే కదా. ఈ కోల్గేట్ అని ఆయన పేరు, అది కోల్గేట్ అని ఆయన పేరు. ఆయనంట మొట్టమొదట ఆ కంపెనీ పెడుతూ ప్రార్థన చేశాడంట. మంచి ప్రార్థన పరుడు. ఆ కంపెనీ పెడుతూ ప్రార్థన చేశాడంట, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే నాకొచ్చే లాభములో 10% తప్పనిసరిగా నీకు 10వ భాగము ఇస్తాను. ప్రారంభించిన సంవత్సరానికి లెక్కలేనంత లాభం వచ్చిందంట. ఆమె చప్పట్లు కొట్టాలి. అంటే మనం ఇచ్చేది లేదు, చప్పట్లు కొట్టేది. ఆ మాట ఏదైనా చప్పట్లు కొట్టాలి. నేను కూడా ఇస్తే నాకు కూడా వస్తాయి కదా. మనం ఇచ్చేది లేదు, చప్పట్లు కొట్టే. చూడండి, ఆయన విపరీతమైన లాభాలు వచ్చేసరికి ప్రార్థన చేశాడంట. వినండి, ఇప్పుడు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ఇచ్చావు కనుక ఈ రోజు నుండి నాకు వచ్చేటువంటి ప్రతి దానిలో 90% నీకిచ్చి 10% నేను
చెప్పండి కొట్టి. అలవాటు ఇప్పుడంటే ఆయన వచ్చిన లాభంలో మొత్తం 90% దేవునికి ఇచ్చి 10% తీసుకుంటున్నాడు. అయినా ధనవంతుడే. ఆమె గుర్తుపెట్టుకో, దేవునికి చెవుడు చెడిపోవాలా, దేవునికి ఇవ్వకుండా ఎవడు బాగుపడలా. చప్పట్లు కొట్టి ప్రభుని మాట. కొంతమంది వారికి ఉన్న శక్తిలో భోజనాలు పెట్టించే వారి ఆశ చూస్తే శక్తి లేనోళ్ళే, కానీ శక్తి తెచ్చుకొని మరి కొంత సహాయము చేయాలి. వాళ్ళ ఆశ. దేవుడు వారిని ఈ సంవత్సరం నిండారుగా దీవించునుగాక. ఇది సత్యం, ఇది సత్యం. కొంచెముగా విత్తువాడు చెప్పాలి, కొంచెము పంట తీసుకుంటాడు. విస్తారముగా విత్తాడు, విస్తారమైన పంట తీసుకుంటాడు. నీ దగ్గర ఉన్నది ఇంతైనా అదే నీకు విస్తారంగా ఉన్నప్పుడు అంత విత్తగలిగితే మనం ఆరాధించే దేవుడు అంతకంటే రెట్టింపు దీవెనలు మనకు ఇస్తాడు. చూడండి, రెండో మాట చూద్దాము. యేసయ్య జీవితంలో, యేసేపు జీవితంలో ఉన్న పోలికల్లో రెండవ మాట, దేవుని ఆత్మ కలిగి జరగబోవు విషయాలను చెప్పాడు. యేసయ్య భవిష్యత్తు గురించి చెప్పాడు. ఆయన చెప్పగలడు, ఎందుకని? దేవుడు గనుక. చూడండి, మత్తయి సువార్తల మాటలు చూస్తే, లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఏమి రాబోతుందో యేసయ్యకు తెలుసు, ఏమి కలగబోతుందో యేసయ్యకు తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన అల్పయు ఒమేగయు, ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా కనుక ఆయన సమస్తము చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను. అంటే జరగబోయేది ప్రభువుకు ముందే. ప్రభు అన్నాడు, నేను వెళ్తున్నానయ్యా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేను మరలా వచ్చి నా దగ్గర ఉండడానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాను. స్థలము లేదని బాధపడమాక, ప్రభువుని నమ్మకంగా నువ్వు వెంబడిస్తే పరలోకములో నీకు స్థలము ఉంటుంది. ఆమె లాజరు కంట బల్ల లేదు చెప్పాలి, రొట్టెలు లేవు, సరి అయిన ఆరోగ్యము లేదు, సరి అయిన ఇల్లు, ఇవన్నీ లేని వ్యక్తి అక్కడ నెమ్మది పొందుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు. ఎప్పుడు చెప్పండి, ధనవంతుడికి బల్ల ఉంది, రొట్టెలు ఉన్నాయి, సరి అయిన ఇల్లు ఉంది. అక్కడెక్కడున్నాడు? పాతాళములో యాతన పడుతున్నాడు. అది పర్మనెంట్, ఇది తాత్కాలికం. కాబట్టి తాత్కాలికం కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీతిగా బ్రతకడం నేర్చుకో, వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకో. దేవుడు నిన్ను నెమ్మదితో నింపునుగాక. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే, ప్రభువు తన బిడ్డల కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీకుందా ఆ నిరీక్షణ? నీకుందా ఆ ధన్యత? నేను చెప్పా కదా, ఆ దైవజనుడు నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు, అన్నా నీకు కరోనా వచ్చిందా అని అంటే, వచ్చిందంటే ఆయన అన్నాడు, నాకు కాస్త ఎక్కువ వచ్చిందన్నా. అయితే నాకు నిరీక్షణ ఏంటో తెలుసా? ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్య చేతిలో కళ్ళు తెరుస్తాను. అదొక నిరీక్షణ.
ఆ నిరీక్షణ దేవుని బిడ్డలమైన మనం అందరము కలిగి ఉందుముగాక. చూడండి, యోసేపు కూడా భవిష్యత్తు గురించి చెబుతూ ఉన్నాడు. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం. అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషులను మనం కనుగొనగలమా అని రాజైన ఫరో తన సేవకులందరితో చెప్పాడు. ఇంకా ఏం చేశాడు యోసేపు? 37వ అధ్యాయం 6వ వచనం. అతడు వారిని చూసి నేను కలగన్న ఆ కన్న కల చెబుతాను. ఎలా వినాలంట అంటే యోసేపు కూడా మంచి మాట ఒకటి చెప్పాలి. దయచేసి కళ వచ్చింది ఏనండి. అల్లా ఏమన్నాడు? నువ్వు నీ ఇంట్లో ఈ మాట వాడుతున్నావా? బాగా దేవునికి ఇష్టమైన మాట ఇది. ఏంటో తెలుసా? దయచేసి దయచేసి అలా పని చేస్తావా? దయచేసి నీళ్ళు ఇస్తావా? దయచేసి అన్నము ఆమె దయచేసి అనేది నేను తెచ్చిన కదా అంటున్నావా? అలా కాదు. దయచేసి అనే మాట దయను పొందుకునే స్థితికి నిన్ను మారుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. అందుకని మనం అడిగే ప్రతి మాటకు ఏం చేర్చాలి? చెప్పండి అమ్మా, దయచేసి చేర్చండి. అది నీకు దీవెనలు తెస్తుంది కానీ కోపమును. యేసేపంటున్నాడు, నేను కలగన్నానయ్యా, దయచేసి మీరు దానిని వినండి. చదువమ్మా. ఏమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ నమస్కారము చేస్తాను. చూసారా అమ్మా? ఎప్పుడు? యోసేపు 15-16 ఏళ్ళప్పుడు. ఆమె 15 కరెక్ట్గా నాకు 15-16 ఏళ్ళప్పుడు లక్ష్మీపురం వెళ్ళాను. వాకింగ్ చెప్పాను, ప్రార్థన జరిగించి వస్తూ ఉంటే ఆ టౌన్లోకి వచ్చేసరికి 3 దొంగలు వచ్చారు. ఎవరు? మన పిల్లకాయ. నాకేం తెలుసు? నా దగ్గర ఏముంటుంది? బైబిలు, కంజా మక్కుంది కాబట్టి వెళ్ళాం, ప్రార్థన పెట్టాము. రాత్రి ఉదయాన్ని వస్తుంటే దొంగలు వచ్చి 3 వచ్చారా. ఏమని సంచులు ఏముంటాయి? ఆ రాత్రి 10-12 సందా వచ్చాయి కూడా ఉన్నాయి. వచ్చి వాళ్ళలో ఒకడు సంచులు ఆపుకొని డబ్బులు తీసుకో. దేవుడు నాకు ఇచ్చాడు ఆలోచన, అవి ప్రార్థన చేస్తా ఉండండి. అనగానే వాళ్ళు మన బ్యాచ్ అనుకుంటా. వెంటనే కళ్ళు మూసుకొని చేతులు ఇలా పట్టుకొని ప్రార్థన చేయించుకున్నాను. ఒరే, ఆ పిల్లోడి డబ్బులు ఆయనకు ఇచ్చేయరా, ఆ పిల్లోడి సంచి ఆ పిల్లోడికి ఇచ్చేయరా. ఎప్పుడైనా నీవు ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఇబ్బందిలో ఎప్పుడు, సమస్యలో ఎప్పుడు, శోధనలో ఎప్పుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ వాక్యము నిన్ను కాపాడుతుంది. చప్పటి కొట్టి తర్వాత నాకు ఒక మాట చెప్పారు. ఏమని తెలుసా? మేము ఏడున్న సంగతి ఎవరికి చెప్ప, నువ్వు ఎక్కడ చెబుతావేమో ఎవరికి. నేను ఎందుకు చెబుతా? నా బాధ ఏదో నేను తప్పించుకొని. ఎవడైనా దొంగ అయినా, హింసకుడైనా, దోషకుడైనా ప్రార్థన జ్ఞాపకం చేయి, వాడి జుట్టులో ఉన్న వెంట్రుక తిరిగిపోతుంది. ఆమె యేసేపంటున్నాడయ్యా, నా పనకు మీ పనులు నమస్కారము చేస్తుంది. ఎన్నేళ్ళు తెలుసా? 15 లేదా 16. ఆ మాట విన్నప్పుడులకు అదేంటరా విచిత్రంగా ఉందే, నీ పనులు లేవడం ఏంటి, మా పనులు నీకు నమస్కరించడం ఏంటి అని అనకుండా వెంటనే అక్కడికి వెళ్ళిపోయా. 4 రోడ్ల జంక్షన్ కాడికి వెళ్ళిపోయా. ఏమన్నారు తెలుసా? నీకు మేము నమస్కారము చెయ్యాలా? నువ్వు మమ్మల్ని ఏలుతావా? నువ్వు పెద్ద గొప్పోడిగా అని మనసులో పగను పెంచుకున్నా. 9వ వచనం. అతడు ఇంకొక కలగని సహోదరులకు తెలియజేశాడు.
ఇదిగో నేను మరి ఒక కలగన్నాను, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను. ఈ రాత్రి ఇంకో మర్మం చెప్పనా? నువ్వు కలగను, ఏమనుమానమొద్దు. ఏం కనొచ్చు? ఆ కళ ఉన్నతమైన కలే కను. దేవుడు మనల్ని ఉన్నత స్థలానికి నడిపించే దేవుడు. కలగనడం మానుకోమాక. అయితే కలగని అది నెరవేర్చబడాలని ఆశించే నీవు వాక్యానుసారంగా జీవించు. నీ జీవితంలో దేవుడే నెరవేరుస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమ. కలగంటున్నావు, వాక్యానుసారంగా చెప్పాలి. నర్సరావుపేటలో ట్రైన్ దిగి అలా వెళుతూ ఉంటే ఆ చెట్టు దగ్గర అంతా చెట్లు అన్ని అసహ్యంగా ఉంటే ఆడొకడు తాగి పడుకొని, నా కొడుకు కలెక్టర్ కాబోతుడు, ఏడయ్యే ఈడేమో చెప్పాలి అమ్మా చెత్తల్లో పండుకొని వాడి కొడుకునంటే ఏం చేస్తాడంట? ట్రాక్టర్ కూడా ఎక్కడం సాధ్యము. నువ్వు కలగను, ప్రభు వాక్యం ప్రకారం ఉండు. దేవుడు నిన్ను తక్కువ చేసేవాడు కాదు. చదవండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. చదువు మా మాట. 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద. అందరు చదవండి ఆ మాట. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు విన్నాం కదా, సంబరపడుతున్నాం కదా మనం కూడా ఎక్కుతామని. దానికి ఒక కండిషన్ చెప్పాడు. పై వచనం, నా విశ్రాంతి దినం వ్యాపారం చేయకూడదు, ప్రతిష్ఠిత దినమని నువ్వు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదనియు, దేవునికి ప్రతిష్ఠిత దినమని ఘనమైనదనియు నీవు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించు. ఆమేన్. ఇప్పుడు ఉన్నత స్థలం మీదకి ఎక్కాలంటే ఏం చెప్పాడు దేవుడు? పైన కండిషన్ చెప్పాడు. దేవుని పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యంగా వదిలివేయకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని నువ్వు ఘనమైనదిగా ఆచరించాలి, ఎంచాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడెక్కిస్తాడు? దేశము యొక్క చెప్పాలి. మీరు రాక చెప్పట్లేదు, కావాలని చెప్పట్లేదు, నాకు అర్థమవుతుంది. మా అర్థం అవట్లేదు అసలే. ఇప్పుడే చెప్పుకున్నా, మనల్ని ఎక్కడెక్కిస్తాడు? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. ఎప్పుడు? ఆయన ప్రతిష్ఠిత దినాన్ని, ఆయన పరిశుద్ధ దినాన్ని ఘనమైనదిగా చెప్పాలి, ఆచరించాలి. అలా ఆచరిస్తే ఒక్కడ ఆదివారం ట్రైన్లో కనపడ్డు. ఆమేన్. దేవుని బిడ్డల ఆదివారం ట్రైన్లో కనపడ్డు, బస్సులో, సినిమా హాల్లో అసలు. అయితే 3కి రాకండి. రేపు ఉదయం పోయి ట్రైన్ ఎక్కి ఏమయ్యా అంటే నా పేరు యోహాన్ అని ఒకడంటాడు. ఏడున్నవరు ఆదివారం ఏడుందుకున్నవరు అంటే 24 చెబుతారు. మళ్ళా కోరిక ఏంటో తెలుసా? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద సాధ్యము. యేసేపు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనకు జరగబోయే విషయాలు తెలియజేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసయ్యకు జరగబోయినవి తెలిసినవి, యేసేపుకు జరగబోయింది తెలిసింది కదా. నీకు నాకు కూడా దేవుడు జరగబోయేవి తెలియచేస్తాడు. చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచు. ఎలా అయ్యా? ఎలా సాధ్యమయ్యా? ప్రభు దగ్గర జోగారు. ఆమేన్. ప్రభు దగ్గర సాగిలపడు, ప్రభు దగ్గర పోరాడు. ఆమేన్.
ప్రభు కాళ్ళు పట్టుకొని విడవమాక. ఆమేన్. విడవకూడదు. నేను ఒక లాయర్ దగ్గర మాట్లాడుతుంటే ఒక ఆయన పాపం పల్లెటూరు నుండి వచ్చాడు. పంచి కట్టుకుని చొక్కా పైన టవల్ వేసుకున్నాడు. వచ్చి లాయర్ దగ్గరికి రాగానే వెళ్ళి 2 కాళ్ళు ఇలా పట్టుకొని పెద్దగా ఏడుస్తున్నాడు. ఏం పట్టుకొని? కాళ్ళు పట్టుకొని. లేయ్యా నేను ఏం చెప్పు, నీ విషయం ఏం చెప్పు, నీ అవసరం ఏం చెప్పు. కాళ్ళు వదులు. కాళ్ళు లేదయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తానంటేనే కాళ్ళు వదులుతా. నేనున్నానండి చాలా సేపుకు. ఆయన లాయర్గా తొందరగా, మనమైతే అచాత తీరు ఏమైంది చేయనండి పోయాం, చేస్తామన్నది మనమే. ఆయన అలాంటి వాడు కదా, మంచి లాయర్, గట్టి లాయర్. తర్వాత చాలాసేపు చెప్పాడు, నీకు నేను సహాయము చేస్తా, వదిలయ్యా కాళ్ళు. ఒక పెద్ద సమస్య చెప్పాడు. సరే ఆయన ఏమన్నాడంటే, నీ కొరకు నేను రేపు వస్తా, ఆ సమస్యను పరిష్కరిస్తా. చప్పట్లు కొట్టి ప్రభు. ఒక మానవుడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి ఏం పట్టుకున్నాడు? కాళ్ళు పట్టుకొని, నీవు సహాయం చేస్తానంటేనే ఈ కాళ్ళు వదిలిపెడతా. మాట తీసుకొని కాళ్ళు వదిలాడు. నీకు ఇబ్బంది ఉందా? యేసయ్య కాళ్ళు పట్టుకో. జవాబు వచ్చిందాక దాన్ని వదల మాకు. ఆమేన్. ఎలా ఉండాలి జవాబు? వచ్చేంత వరకు, లేదా నువ్వు చచ్చేంత వరకు ప్రభు పాదాలు విడవకూడదు. ఆమేన్. బైబిల్లో ఒక ఆయనలో పట్టుకున్నాడు. అలా పట్టుకొని ప్రభు పాదాలు, నీవు నన్ను దీవించితే తప్ప నేను నిన్ను వీడువనే. ఎవరమ్మా ఆయన? ఎంత చెప్పినావు కదా, అది కూడా నువ్వే చెప్పాయంటారా? ఎవరైనా నువ్వెందుకు పట్టుకోదు? సమస్య రాగానే ప్రజల దగ్గర గురికెత్తుతున్నావు. మట్టి పురుగులైన మానవుడి దగ్గరికి వెళ్తున్నావు. ఎన్నో గంటలు అక్కడ మొత్తుకుంటున్నావు. నువ్వేం చేయాలో తెలుసా? యేసయ్య పాదాలు పట్టుకో. జవాబు వచ్చేంత వరకు విడవకూడదు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నమ్మిన వారలనెల్లా, నిన్ను నమ్మిన వారలనెల్లా, నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను. దేవుడు యాకోబును వదిలిపెట్టి వెళ్ళలా. ఆమేన్. దేవుడు యాకోబు కోరిక తీర్చకుండా అడుగు కూడా ముందుకు వేయలా. నీవెందుకలా బ్రతిమాలకూడదు? 20 సంవత్సరాల క్రితం జరిగింది చెప్తున్నా. నేను హైదరాబాదులో 2 పెట్టెలు బైబిళ్ళు తీసుకొని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ దొనకొండకు లేదని, గుత్తిలో నాకు తెలిసిన ఆయన ఉంటే మేమిద్దరం అక్కడ ఉన్నాం. నాయి కూడా అక్కడికి ట్రాన్స్పోర్ట్లో వేసా. క్రాంతిలో ఏంటి అవి? బైబిల్ వేసిన తర్వాత ఇంటికి వచ్చా, మర్చిపోయా. డబ్బులు అయితే గుర్తుంటాయి అంతే కదా, బైబిల్ గుర్తు లేదు, మర్చిపోయా. ఇలా సంవత్సరం అయిపోయింది. 2 సంవత్సరాలు అవుతుంది. వాటి సంగతి ట్రాన్స్పోర్ట్లో పార్సల్ ఆఫీసులో వేస్తే 1 నెల 2 నెలల్లో తీసుకోవాలి, కానీ ఇంతకాలము ఉండకూడదు. జరిగిందండి. 2 సంవత్సరాలు అవుతుంటే భయంకరమైన శోధనలు అవుతున్నాయి నాకు. ఆమె మామూలు అలివైతమా మనం? ఒకటి పోయేసరికి ఇంకొకటి, అది తీరేసరికి ఇంకొకటి, ఏం అర్థం కాక
మందిరంలోకి వెళ్ళి యేసయ్య కాళ్ళు పట్టుకున్నారు. ఆమె తిండి లేదు, నీళ్లు లేవు. ఉదయం మొదలు ఆ రాత్రి దాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలిసిపోయి అలా పడుకొని నిద్రపోతే దేవుడు చూపిస్తున్నాడు, ఆ బైబిల్ కాళ్ళతో పార్సల్ ఆఫీసులో తొక్కుతా ఉన్నారు. చూసారా, బైబిల్ తొక్కుతా. నా దగ్గరికి వచ్చి దేవుడు అలా లేపి బైబిల్ తెచ్చుకయ్యా అని చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని 2 సంవత్సరాల కథ నాకు అప్పుడు గుర్తుకు వచ్చి వెంటనే 7 గంటలు బండి పట్టుకొని గుత్తి వెళ్ళిపోతే క్రాంతి పార్సల్ ఆఫీసులో వాళ్ళకేం తెలుసు, బైబిళ్ళు ఆ బాక్సులు పగిలిపోయి తొక్కుతా ఉన్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్లు భలే బాధేసింది. అన్ని భద్రంగా కట్టగట్టి బాక్సులు పెట్టుకొని, అయ్యా ఈ బైబిళ్ళు నాకు ఇవ్వండి అంటే వాళ్ళు అన్నారు రసీదు చూపియాలి. ఆమె మనం బుక్ చేసినప్పుడు ఒక రసీదు ఇస్తారు, రసీదు చూపించి ఏం చేయాలి? నా దగ్గర రసీదు 2 ఏళ్ళు కూడా దాచిపెడతా. డబ్బులు అయితే చెప్పాలి, బంగారం అయితే ఏం చేయాలి అర్థం కాక మరలా అలాగే ఇంటికి వచ్చి మరలా చెప్పాలి. అది నేర్చుకున్నా. మరలా ఉదయాన్నే యేసయ్య మందిరంలోకి వెళ్ళి ఉపవాసం అని ప్రార్థన చేస్తాను. ఒకడు వచ్చి బెల్లు కొట్టాడు. వెంటనే తలుపు తీయగానే, సార్ ఈ బుక్ నాకు 2 ఏళ్ళు అయింది సార్, మీరు ఇచ్చి ఈ బుక్ తీసుకుని. ఆ బుక్ అలా తెరవగానే రసీదుని చప్పట్లు. అతనికి పుస్తకం ఇచ్చిందే నాకు జ్ఞాపకము. రసీదు ఎట్లుంటది? వాడు పోగొట్టినా నేను చేయగలిగేదేమి. దేవుడు కనికరం కలిగిన మనకు శాపం వచ్చేది ఆయనకి ఇష్టము, మనకి ఇబ్బందులు వచ్చేది ఆయనకి ఇష్టము ఉండదు. కాబట్టి ఆ రసీదు చూడగానే పోయిన ప్రాణం మరల తిరిగి పట్టుకొని వెళ్ళాను. బైబిల్ తెచ్చుకున్నాను. సమస్యలన్నీ క్లియర్ అయ్యాయి. ఇక్కడున్న మనందరం ఆలోచించండి. నీ ఇంట్లో సమస్యలు ఉంటే నువ్వు యేసయ్య కాళ్ళు మాత్రమే పట్టుకో. ఆయన ఆ సమస్య నుండి నిన్ను విడిపించుటకు సమర్థుడు. ఆమె మనుషుల దగ్గరికి వెళ్ళమాక, వాళ్ళు కొంచెంసేపు వింటారు, తర్వాత రేపు నువ్వు వస్తుంటే నిన్ను చూసి పారిపోతారు. అర్థమైందా? యేసయ్య పారిపోయేవాడు కాదు. యేసయ్య నీ సమస్యను వదిలివేసేవాడు, పరిష్కరించే అది ఎంతైనా నమ్మదగిన. కాబట్టి నువ్వు ఏ సమస్య ఉన్నా ఎవరి కాళ్ళు చెప్పాలి, ఎవరి కాళ్ళు? యేసయ్య కాళ్ళు పట్టుకో. యేసయ్య పాదముల చెంత చేరు. జవాబిచ్చే వరకు విడువవద్దు. ఆయన నిన్ను విడిచి పోడు. ఆమె ఎంత అద్భుతమండి. నా జీవితంలో దేవుడి కార్యాలు నిత్యము జరిగించునుగాక. ఇప్పుడు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీకున్న సమస్యలు యేసయ్యకు అప్పగి ఆయన పాదాలు మాత్రమే ఈ రాత్రి పట్టుకుందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.